మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమలాకర్ని అరెస్ట్ చేస్తారు. స్టేషన్లో కుర్చీలో కూర్చోబెట్టి ఆవిడ్ని గన్ గురిపెట్టి పేపర్స్ లాక్కోవాల్సిన అవసరం ఏముంది, ఏం చేస్తున్నారు మీరు అని కమలాకర్ని అడుగుతూ ఉంటారు జైలుకేడీలు. అవి మా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్. ఆవిడ వేరొకరికి ఆ పేపర్స్ని ఇవ్వడానికి ప్రయత్నించింది, అందుకే మేము ఇలా తీసుకోవాల్సి వచ్చింది అని కమలాకర్ అబద్ధం చెప్తుంటాడు. అప్పుడే త్రిపాఠి ఎక్కడికి వస్తాడు. అసలు వీడిని ఇలా కూర్చోబెట్టి మాట్లాడితే గడ్డం పట్టుకొని అడిగితే అసలు సమాధానాలు రావు. కాసేపు నాకు అప్పచెప్పండి, నేను వీడి చేత నిజాలు రాబడతాను జేడీకేడి అని త్రిపాఠి చెప్తూ ఉంటాడు. అంతకుముందు త్రిపాఠి కమలాకర్ని కొట్టిన విషయం అంతా కూడా ఇక జేడీకేడీలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. హలో, ఏంటి వాడు వీడు అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అని కేడీ అడుగుతూ ఉంటాడు. ఇది పోలీస్ స్టేషన్, ఉంటే ఇక్కడ పోలీసులు అయినా ఉండాలి లేదా క్రిమినల్స్ అయినా ఉండాలి. వీడు పోలీస్ కాదు కదా, కాబట్టి క్రిమినల్. వాడు వీడియో అనే మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు, నాకు అప్పచెప్పమని చెప్తున్నాను కదా అని త్రిపాఠి అంటూ ఉంటాడు. చూడండి, మేము హ్యాండిల్ చేసుకోగలం, మీరు ఇంతకుముందు చేసిన చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు అని జేడీ వార్నింగ్ ఇస్తుంది. త్రిపాఠి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే అభి, ముందు ఆ త్రిపాఠికి కాల్ చేయరా అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. హలో త్రిపాఠి గారు, మా బావగా అర్జెంటుగా మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పాడు, రండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడే వస్తున్నా అని త్రిపాఠి వెళ్తాడు. అవును బావా, నువ్వు హోమ్ మినిస్టర్ కాకముందు నీ ఫోన్ నువ్వే నొక్కుని మాట్లాడేవే కదా, మరి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నీకు ఫోన్ నెంబర్లు నొక్కడానికి ఒకరు, నీకు హలో అని చెప్పి ఇవ్వడానికి మరొకరు, ఎంతమంది కావాలి బావా అని అడుగుతూ ఉంటాడు. ఊరికే జీతం ఇస్తున్నాను కదా అని చెప్పిన పని చెయ్యి అంతే అని హోమ్ మినిస్టర్ కోప్పడతాడు. ఇక కౌశికి వాళ్ళు వస్తారు. రండి నాన్న, రండి అక్క అని యువరాజ్ దగ్గరుండి లోపలికి తీసుకువెళ్తాడు. యువరాజ్ అంటూ కమలాకర్ కౌశికి వాళ్ళని చూసి ఇక వాళ్ళ వైపుకి వచ్చి నిలబడతాడు. అసలు మా ఫ్యామిలీ మీకు ఏం ద్రోహం చేసిందని ఇలా కక్ష కట్టి ఇలా వేధిస్తున్నారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అసలు మా బాబాయ్ని హోమ్ మినిస్టర్ వచ్చి విడిపించేస్తే మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని కౌశికి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. చూడండి కౌశికి గారు, మీ బాబాయ్ గారు ఏం చేశారు మొత్తం తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడకండి. హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఈయన అలాంటి వాడు కాదు, వదిలేయమని చెప్పడంతో మేము కూడా వదిలేసాం. కానీ ఈరోజు ఈయన ఏం చేశారో తెలుసా, లాయర్ గారి భార్య దగ్గర ఉన్న పేపర్స్ని గన్ గురిపెట్టి మరీ లాక్కున్నారు. అసలు పబ్లిక్ ప్లేస్లో అలా గన్ గురిపెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇది అతనిదే కదా అని జేడీకేడి ఇద్దరు కూడా గన్ చూపిస్తుంటారు. ఏంట్రా నువ్వు ఎలా చేస్తున్నావు అని సుధాకర్ అయితే కమలాకర్ పైన కొప్పడుతుంటాడు. అవును బాబాయ్, ఏంటిదంట అని కౌశికి కూడా అడుగుతూ ఉంటుంది. అయ్యో నేనేం చేయలేదు, అసలు లాయర్ గారి భార్యకి వీళ్ళే గురిపెట్టి ఆ పేపర్స్ని లాక్ వెళ్తుంటే నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళని ఫాలో అయ్యాను. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ని నేను లాక్కపోతూ ఉన్నాను. అప్పుడే వీళ్ళు నాకు గురి పెడితే నేను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో గన్ తీయాల్సి వచ్చింది అని కమలాకర్ అబద్ధం చెప్తూ ఉంటాడు. బాగానే స్టోరీని అల్లుతున్నారులే కమలాకర్ గారు అని కేదార్ అంటాడు. చూడండి, మా పేపర్లు మా ఇష్టం వచ్చినట్లు తీసుకుంటాం, అరగటానికి మీరెవరు అని కౌశికి అంటుంది. సరే, పబ్లిక్ ప్లేస్లో అసలు రివాల్వర్ వాడేంత అవసరం ఏమొచ్చింది, దానికి సమాధానం చెప్తారా అని ధాత్రి అంటుంది. ఇదిగో ఇలాంటి దుండగులు దాడి చేస్తారని చెప్పి మేము ముందుగా లైసెన్స్ ఉన్న రివాల్వర్ని పెట్టుకొని తిరుగుతున్నాం అని యువరాజ్ అంటాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావన్న విషయం మర్చిపోకు అని కేదార్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇంకొక మాట మాట్లాడవంటే నిన్ను కూడా అరెస్ట్ చేసి సెల్లో పడేస్తాను అని కేదార్ అంటాడు. బాబాయ్ అని చూడకుండా వీళ్ళు బాబాయ్ని అరెస్ట్ చేస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఇంకేమైనా ఉందా అని యువరాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. యువరాజ్, నువ్వు కాస్త ఆగు, బాబాయ్ని ఎలా విడిపించాలో నాకు తెలుసు, ఇంకేం మాట్లాడుకు అని కౌశికి అంటుంది. చూడండి, మేమేమి ఇతన్ని వదిలేయమని వదలమని చెప్పటం లేదు, రాత్రికి సెల్లో పెట్టుకొని మా పద్ధతిలో మేము అడగాల్సినటివి రాబట్టాల్సినటువంటి రాబట్టిన తర్వాత ఉదయాన్నే వదిలేస్తాం అని ధాత్రి అంటుంది. ఇదిగోండి ఆ వీలునామా అని జేడీకేడి ఇద్దరు కూడా వీలునామా పేపర్స్ని కౌశికి ఇచ్చేస్తారు. వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయమని కూడా నేను హోమ్ మినిస్టర్కి ఇన్ఫామ్ చేశాను. జేడీకేడి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. కమలాకర్ బాబాయ్ని కూడా మళ్ళీ హోమ్ మినిస్టర్ బయటికి తీసుకొస్తానని చెప్పారు. మనం ఇంటికి వెళ్తాం పద బాబాయ్ అని కౌశికి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక కమలాకర్ని సెల్ల వేయమని ధాత్రి అంటుంది. ఈయనకి ఏం కావాలన్నా దగ్గరుండే అన్ని వసతులు ఏర్పాటు చేయండి, తినడానికి కూడా ఫుడ్ ఇవ్వండి అని కేదార్
కిరణ్ రమ్యతో చెప్తారు. అలాగేనని వాళ్ళు అని వాళ్ళు కూడా అలాగేనని చెప్తారు. వీలునామా చదివేటప్పుడు మనం కూడా ఇంట్లో ఉండాలి పద అని చెప్పి దాత్రి కేదార్లు బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నాతో పాటే వచ్చి కూర్చో, కమలాకర్ని అరెస్ట్ చేశారా అని త్రిపాఠిని అడుగుతూ ఉంటారు. అవును సార్, ఆ జేడీకేడీలు ఎంత చెప్పినా వినకుండా అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇంట్రాక్షన్ నేను చేస్తానంటే కూడా పెద్దవాడిని సీనియర్ అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు నన్ను కూడా మాట్లాడారు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి జేడీకేడీ డిపార్ట్మెంట్లో ఉండటం అవసరమా అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. అవసరం లేదు, అస్సలు అవసరం లేదు అని త్రిపాఠి అంటూ ఉంటాడు. అయితే కమలాకర్ని ఎన్కౌంటర్ చేసేసాయి అని హోమ్ మినిస్టర్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని త్రిపాఠి అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. బావా రిస్క్ ఏమో అని అభి కూడా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ జేడీకేడీనే కదా కమలాకర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ కమలాకర్ గారిని ఎన్కౌంటర్ చేసేస్తే ఆ ఎన్కౌంటర్ కూడా వాళ్ళ ఖాతాలో వెళ్ళిపోతుంది. దాన్ని అడ్డు పెట్టుకొని నేను వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను, ముందు పని పూర్తి చేసేయి అని హోమ్ మినిస్టర్ అయితే త్రిపాఠికి చెప్తాడు. అలాగే నేను త్రిపాఠి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత కౌశికి వీళ్ళమ్మ పేపర్స్ చదువుతూ ఉంటుంది. ఆ పేపర్స్ అక్క చేతికి రాకూడదు అంటే వచ్చి చేరే కదా అని యువరాజ్ అయితే బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం రాసిందో చదువు కౌశికి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఈ ఆస్తి అంతా కూడా నా పేరు మీదే మా నాన్నగారు రాశారని మీరంతా అనుకున్నారు కదా, అలా ఏమీ రాయలేదు. ఈ ఆస్తిలో సగభాగం మాత్రమే నా పేరు మీద, మిగతా సగభాగం సుధాకర్ బాబాయ్ మొదటి సంతానానికి చెందినట్లుగా రాసి ఉంది. ఇక మొదటి సంతానం అనగా అంటే కేదార్కి ఈ ఆస్తి చెందుతుంది అని కౌశికి అంటుంది. ఇక దాత్రి కేదార్లు అయితే బాగా సంతోషపడుతూ ఉంటారు. యువరాజు వైజయంతి నిషి కోపంగా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు కౌశికి, సుధాకర్ బాబాయ్ మొదటి సంతానం అంటే నీకు యువరాజ్ గుర్తుకు రావాలి కానీ నువ్వు ఈ కేదార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. చూడండి పిన్ని, ఈ వీలునామా రాసే సమయానికి యువరాజ్ ఆల్రెడీ పుట్టే ఉన్నాడు. మరి అలాంటప్పుడు యువరాజ్ పేరుని మెన్షన్ చేయకుండా అసలు వేరొక పేరుని మెన్షన్ చేశారు అంటే అర్థం ఏంటి, అది కేదార్ గురించే అని కౌశికి చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి కౌశికి నువ్వు మాట్లాడుతున్నది, మా ఆయన చెడు తిరిగిళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని బిడ్డను కన్నారనే కదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వైజయంతి గట్టిగా మాట్లాడుతుంటుంది. పిన్ని నేను అది కాదు మాట్లాడేది అని కౌశికి అంటూ ఉంటుంది. ఇందులో అక్రమ సంబంధాలు చెడు తిరుగుళ్ళు ఏమున్నాయి పిన్ని, మా అమ్మతో నాన్నకి పెళ్ళైందన్న విషయం మీకు కూడా తెలిసిందే కదా, ఈ విషయం నాన్న కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ మధ్య ఉన్నది అక్రమ సంబంధం కాదు, ప్రేమ బంధం అని కేదార్ అంటాడు. కేదార్ తన నాన్న వెతుక్కుంటూ ఇంత దూరం వస్తాడని తెలియక మధుకర్ గారు ముందు దృష్టితో పెద్ద మనసుతో ఇలా కేదార్ పేరు మీద ఆస్తి రాసి ఉండొచ్చు కదా, మీరెందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు అని దాత్రి అంటుంది. ఏ జగదాత్రి నోరు మూసుకుంటావా, అయినా కూడా మామ ఏదో ఫ్లోలో మాట్లాడితే మీరు కూడా కేదార్ ఈ ఇంటి వారసుడు అన్నట్లు ఇలా బిల్డప్ ఇస్తున్నారేంటి, ఈ ఇంటి వారసుడని మీరేం నిరూపించుకోలేదు కదా, మరి కేదార్ ఈ ఇంటి వారసుడు ఎలా అవుతాడు, ఆస్తి ఎలా వస్తుంది అని నిషి కూడా అడుగుతూ ఉంటుంది. అవును, ఈ ఇంటి వారసుడు నిరూపించుకుంటామని చెప్పారు, నిరూపించుకోలేదు కాబట్టి ఆ వీలునామాలు రాసింది నా గురించే, అసలు ఈ కేదార్ గాడు ఇంటి వారసుడే కానప్పుడు ఆస్తి ఎలా వస్తుంది అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. మళ్ళీ అందరికీ చెప్తున్నా, ఈ ఇంటికి వారసుడిని నేను మాత్రమే, అది యువరాజ్ మాత్రమే, అందరూ గుర్తుపెట్టుకోండి అని యువరాజ్ అయితే ఇక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా వదిన ఆ వీలునామాలో ఒక పేరు కొట్టేసినట్టు ఉంది కదా, అది కాచి పేరు అన్నట్లు ఉంది కదా అని బూచి అంటూ ఉంటారు. అయితే మధుకర్ పెదనాన్న నాకు కూడా ఆస్తి రాశాడు అని కాచి అంటూ ఉంటుంది. అదేంటి నీకెందుకు రాస్తాడు అని నిషి అడుగుతూ ఉంటుంది. ఎందుకు రాయకూడదు, ఇప్పుడు మధుకర్ పెదనాన్న తన కూతురు కౌశికి అక్కకి సగం ఆస్తి రాశారు, తరువాత చిన్న తమ్ముడు మొదటి సంతానం పేరుతో కూడా ఆస్తి రాశారు, మరి రెండో తమ్ముడు ఆ సంతానమైన నాకెందుకు రాయకూడదు, నాకు కూడా ఆస్తి రాశారు అని కాచి అంటూ ఉంటుంది. ఏంటమ్మి ఆస్తులనే కొందికి నోర్లు బాగాలేస్తున్నాయి, అయినా ఆడపిల్లల పేరు మీద ఎవరైనా ఆస్తి రాస్తారా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అలాగంటే కౌశికి అక్క కూడా ఆడపిల్లే కదా, కౌశికి మీద రాసినప్పుడు మా ఆవిడ పేరు మీద ఎందుకు రాయకూడదు అని పూచి అడుగుతూ ఉంటాడు. ఇది మా ఫ్యామిలీ విషయం, నోరు మూసుకుంటావా అని యువరాజ్ ఇక గట్టిగా అరుస్తాడు. అంటే నేను మీ ఫ్యామిలీ కదా అని కాచి అడుగుతూ ఉంటుంది. నేను ఎలరెకం వచ్చాను కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నట్లున్నారు అని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని బోచి అంటూ ఉంటాడు. ఇప్పుడు వీడితో గొడవ పడితే నేను బాంబ్ ప్లాంట్ చేసిందంతా కూడా బయట పెట్టేలా ఉన్నాడు అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఇది ఆస్తి పంపకాలకు సంబంధించింది కదా అని కవర్ చేస్తాడు. ఏదేమైనా కూడా మా నాన్నగారు రాసిన దానికి నేను న్యాయం చేయాలి, న్యాయం చేసే తీరుతాను అని కౌశికి అంటుంది. అక్క ఈ ఆస్తిలో నీకు వాటా వస్తే నాకు కూడా
పంచివ్వాల్సిందే అని కాచి అంటుంది. అసలు నీది ఇల్లే కాదు, పోనీలే అని దయతలిచి నీ ఇంట్లో ఉండనిస్తున్నాం. మాటికి వస్తే నాకు ఆస్తిలో భాగం వస్తుంది అని నిషి అంటుంది. అసలు ఇంటి పేరు ఇది నీది కాదే కాదు, నువ్వు ఇంటికి కోడలుగా వచ్చావు, నీకెలా వస్తుంది అని వాళ్ళు గొడవ పడతారు. ఏది ఏమైనా ఇందులో ఉన్న దాని ప్రకారం నేనైతే న్యాయం చేస్తాను, నాకు కాస్త సమయం కావాలి, మీరు గొడవ పడకండి అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎలాగైనా నేను ఇంటి వారసుని అని మధుకర్ గారు ముందుగానే గుర్తించి ఇలా వీళ్ళు నామా రాశారు, నాకు ఆస్తి అవసరం లేదు, నాకు ఈ సంతోషం చాలు అని కేదార్ అంటూ ఉంటాడు. ముందు మీరు ఈ ఇంటి వారసుడని నిరూపించుకోవడానికి తీసుకురావాల్సిన సాక్ష్యాల గురించి ఆలోచించండి, ఏదో విధంగా సాక్ష్యాలు తీసుకురండి అని కౌశికి అంటూ ఉంటుంది.